హలో గాయ్స్, నాకు కాలేజ్ కంప్లీట్ అయిందనేసి మా తమ్ముడికైతే అవ్వదు కదా. సో వాడైతే కాలేజ్కి వెళ్తున్నాడు. అందుకొరకైతే నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసిన. దాని కొరకైతే నేను పచ్చికాయల చట్నీ అయితే చేసిన. సో పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్ పోసుకొని మంటెట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట. అది కలుపుతున్న గ్యాప్లోనే మనమైతే టమాటోస్ అయితే మంచిగా కొంచెం చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. ఇంక ఇవి సైడ్కి పెట్టేసుకున్నాక ఇందాక పచ్చిమిర్చి మనం ఆయిల్లో ఎంపుతున్నాం కదా, అది కొంచెం డీప్గా ఫ్రై అయిన తర్వాతకైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే దీంట్లో అయితే వేసేసేయాలన్నమాట. మనమైతే వాటర్ అయితే పోవద్దు, ఇంకేం యాడ్ చేయొద్దు, మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఇట్లా ఉడకాలన్నమాట. అవి సైడ్కి అయితే తీసి పెట్టుకోవాలి. ఇదే గ్యాప్లో అన్నం అయితే ఉడికింది. సో అన్నం అయితే ఉంచేసిన తర్వాతకైతే జీలకర్ర అండ్ ఎల్లిపాయలు మంచిగా రోట్లేసి దంచుకోవాలి. ఆ తర్వాతకైతే ఇందాక టమాటోస్ పచ్చిమిర్చి దీంట్లో అయితే వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా దంచుకోవాలి. మీకు కావాలనుకుంటే మిక్సీలో కూడా దాన్ని పట్టుకోవచ్చు, బట్ మేమైతే రోడ్లో అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇంకా మంచిగా మెదిగిన తర్వాతకైతే మనమైతే చట్నీ సైడ్కి తీసి పెట్టుకోవాలి. కొంతమంది అయితే పోపు పెట్టుకుంటుంటే మేమైతే పెట్టుకోమన్నమాట. ఇంకా మా బాక్స్ అయితే కట్టేసిన. అండ్ ఈ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్.